శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన పరివృత్త త్రికోణాసన. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పొట్ట అండ్ నడుము చుట్టూ దగ్గర ఉన్నటువంటి లేడీస్కి కనుక చూస్తే కనుక తొనల్లాగా బయటికి ఇక్కడ ఫ్యాట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక ఆ వెయిట్ అంతా కూడా, ఆ కొవ్వంతా కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇంత మంచి ఆసనాన్ని ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ముందుగా ఈ పరివృత్త త్రికోణాసనం చేసేటప్పుడు ముందు మనం తాడాసనలోకి వచ్చేసేయాలి. ఈ తాడాసన నుంచి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ 3 feet ఆర్ 3.5 feet డిస్టెన్స్ అనేది మనం కాళ్ళ మధ్యన పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఇటు సైడ్కి తిరగదలుచుకున్నామో అటు సైడ్ యొక్క పాదాన్ని మనం 90 degrees ఈ విధంగా టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ 2 చేతులని కూడా మన భుజాలకి సమాంతరంగా ఈ విధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత శ్వాసని రిలీజ్ చేస్తూ మనము నెమ్మదిగా చేతుల్ని ఈ విధంగా సైడ్కి ఇలా ట్విస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా శ్వాసని వదిలేస్తూ మనం శరీరాన్ని ముందుకి వంచాల్సి ఉంటుంది. అయితే మోకాళ్ళని 2 కూడా స్ట్రైట్గానే ఉంచడానికి ట్రై చేయాలి. మోకాళ్ళ చిప్పలు గట్టిగా అదిమి పెట్టి ఉంచాలి. పాదాన్ని కూడా మోచిప్పలు 2 కూడా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అక్కడ వంచడం అనేది చేయకూడదు. ఇదే పొజిషన్లో మనం ఉంచుతూ నెమ్మదిగా శ్వాసని రిలీజ్ చేస్తూ ఈ విధంగా హ్యాండ్ని ఇలా డౌన్ చేసేసుకుని నెమ్మదిగా మనం ఫ్లోర్ వరకు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడ పట్టుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్లోర్కి ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక ఈ విధంగా హ్యాండ్ని బౌల్ చేసుకుని కానివ్వండి. ఈ విధంగా చేస్తూ నెమ్మదిగా పైన చేతిని ఇలా పైకి వీలైనంత వరకు పైన చెయ్యి కింద చెయ్యి 2 కూడా సరళ రేఖలో ఉండే విధంగా మన శరీరాన్ని ఈ విధంగా వక్రంగా మనం వీలైనంత వరకు వెన్నెముకని ఇలా ఉంచాల్సి ఉంటుంది. ఇలా పైకి చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినప్పుడు బాడీ బ్యాలెన్స్ అవుతుంది, పర్వాలేదు అనుకున్నప్పుడు మనం నెమ్మదిగా ఈ హ్యాండ్ని లెగ్కి ఇటు సైడ్కి పెట్టేసుకోవాలి. ఇలా ఇటు సైడ్కి పెట్టుకుని వీలైనంత వరకు మనం నెమ్మదిగా శరీరాన్ని కంట్రోల్ చేస్తూ పైకి ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. పైకి చూస్తూ ఉండాలి. ఈ పొజిషన్లో 30 seconds దగ్గర నుంచి 1 minute వరకు ఉండే విధంగా చూసుకోవాలి. ఎవరికైతే ఫ్లోర్కి ఈ విధంగా హ్యాండ్ పెట్టడం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు యోగా బ్రిక్ ఆర్ మన ఇంట్లో ఉన్నటువంటి ఈ విధంగా స్టూల్ని కూడా మన పాదానికి అటు సైడ్కి ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ మనం హ్యాండ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం నెమ్మదిగా చేతిని పైకి ఈ విధంగా ఇలా చేస్తే ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా మనం సాధారణ శ్వాసతో ఆసనాలో ఉండగలగాలి. నెమ్మదిగా హ్యాండ్ని డ్రాప్ చేసుకుని స్లోలీ ఈ విధంగా పైకి వచ్చేసేయాల్సి ఉంటుంది. తర్వాత నెమ్మదిగా తాడాసనలోకి వచ్చేసి తాడాసనలో కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఒక 2-3 బ్రీత్ రిలాక్స్ అయిన తర్వాత ఈ ఆసన అనేది సెల్ఫ్ కాంప్లిమెంటరీ ఆసన. ఒక సైడ్ మనం ఏ విధంగా అయితే కనుక చేస్తామో సెకండ్ సైడ్ కూడా అదే విధంగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే సెకండ్ సైడ్ అనేది కూడా సేమ్ మనం ఫీట్ని ఈ విధంగా 3 అడుగుల దగ్గర నుంచి 3.5 అడుగుల వరకు కూడా ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా నేను ఇప్పుడు కుడి సైడ్కి తిరుగుతున్నాను కాబట్టి నా కుడి పాదాన్ని 90 degrees తీసేసుకోవాలి. అండ్ ఎడమ పాదాన్ని లిటిల్గా నా సైడ్కి ఒక 60 degrees వరకు తిప్పుకుని నెమ్మదిగా ఇలా డౌన్కి చేస్తూ శరీరాన్ని పైన చేతిని కింద చేతిని 2 కూడా సరళ రేఖలో ఉండే ఈ విధంగా పైకి శరీరాన్ని ట్విస్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు కనుక ఈ చేతిని ఇటు సైడ్కి ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మోకాళ్ళని స్ట్రైట్గా పెట్టాలి. మోకాళ్ళ దగ్గర వంపకూడదు. బాగా అరిచేతిని నేల మీద పెట్టడానికి ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మనం ఇలా టోస్తో అంటే ఫింగర్స్తో మనం ఇలా బౌల్ చేసుకుని కూడా మనం ఆసనాలో ఉంచవచ్చు. ఈ విధంగా ఒక 30 seconds వరకు కూడా
ఈ ఆసనాలో మనం ఉండటం వలన మంచి బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయి. నెమ్మదిగా రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగా రిలీజ్ చేసుకుంటూ నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ పైకి వచ్చేసి నెమ్మదిగా 2 పాదాల మధ్యనటువంటి దూరాన్ని తీసేసి తాడాసనంలోకి వచ్చి ఈ విధంగా రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. చూసారు కదండి, పరివృత్త త్రికోణాసన అనేది ఏ విధంగా చేయాలో. మనం నడుము చుట్టూను మరియు పొత్తు కడుపు దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ చక్కగా కరిగిపోవటానికి ఈ ఆసన అనేది మనకి బాగా యూస్ఫుల్ ఆసన. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళు నడుము చుట్టూ ఉన్నటువంటి కొవ్వును బాగా తగ్గించుకుని నడుము మంచి షేప్లోకి రావడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఆసన చాలా మంచి ఆసన అని మనం చెప్పవచ్చు. నడుము దగ్గర ఏ విధంగా ఫ్లెక్సిబుల్ తీసుకుని రావాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆసనాన్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం దీనిలో దండాసనంలోకి కూర్చోవాలి. దండాసనంలో ఈ విధంగా రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత 2 చేతులని కూడా ఈ విధంగా మనం బ్యాక్కి పెట్టుకుని వీలైనంత వరకు వెన్నెముకని స్ట్రైట్గా పెట్టి రిలాక్స్గా ఫీల్ అవ్వాలి. ఇది దండాసన అనేసి అంటామండి. దీని తర్వాత మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నెమ్మదిగా లెగ్ని వీలైనంత వరకు మీకు ఎక్కడ వరకు కంఫర్ట్ ఉంటుందో అక్కడ వరకు లిఫ్ట్ చేసి నెమ్మదిగా సర్కిల్ చేయాలి. ఈ విధంగా ఎంతవరకు మనకి వృత్తం అనేది వస్తుందో అంతవరకు చేయాలి. ఈ విధంగా నెమ్మదిగా 4 రౌండ్స్. తర్వాత నెమ్మదిగా అపసవ్య దశలో కూడా 4 రౌండ్లు. తర్వాత స్లోలీ రిలాక్స్ అవుతూ వేరే లెగ్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఎడమ కాలుని కూడా శ్వాస తీసుకుంటూ శ్వాసని రిలీజ్ చేస్తూ ఈ విధంగా మనం 4 దగ్గర నుంచి 10 రౌండ్స్ వరకు కూడా చేయొచ్చండి. ఎంతవరకు వీలైతే అంతవరకు పెద్ద వృత్తాన్ని మనం చేస్తూ ఉండాలి. సిట్టింగ్ పోస్టర్లో ఎవరికైతే బాగా ప్రాబ్లంగా ఉంటుంది, ఇలా నేను కూర్చుని చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు చక్కగా సుపైన్ పోస్టర్కి వెళ్ళిపోండి. అంటే స్లీపింగ్ పొజిషన్ అనమాట. ఈ విధంగా జస్ట్ కాస్తంత హాయిగా ఇలా రిలాక్స్ అయిపోవాలి. రిలాక్స్ అయిన తర్వాత లెగ్ని నెమ్మదిగా కాలిని పైకి తీసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు పెద్ద వృత్తాన్ని సర్కిల్స్ ఈ విధంగా సవ్య దశలో చేస్తూ ఉండాలి. తర్వాత అపసవ్య దశలో కూడా అన్ని రౌండ్స్ చేస్తూ ఉండాలి. నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఇప్పుడు ఎడమ కాలుని పైకి. కుడి కాలు ఎన్ని రౌండ్స్ అయితే మనం చేస్తామో ఎడమ కాలుతో కూడా మనం అన్ని రౌండ్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 2 లెగ్స్కి కూడా ఈక్వల్గా చేయాల్సి ఉంటుంది. దెన్ స్లోలీ అపసవ్య దశలో ఈ విధంగా పెద్ద వృత్తాన్ని చేయాల్సి ఉంటుంది. నెమ్మదిగా లేచి నెమ్మదిగా 2 పాదాలని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ సుఖాసనంలోకి వచ్చేసేయండి. సుఖాసనం నుంచి నెమ్మదిగా 2 పాదాల మధ్యన 2 కాళ్ళ మధ్యన ఈ విధంగా 1 ఫీట్ డిస్టెన్స్ ఇలా చూసుకోవాలండి. ఇలా చూసుకుంటే మనకి 1 ఫీట్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఇది కటి సౌందర్యాసన్. కటి సౌందర్యాసనంలో మనం నడుము అనేది చక్కగా సౌందర్యవంతంగా మనం తెచ్చుకోవచ్చు. దీనిలో ఆపోజిట్ హ్యాండ్ అండ్ ఆపోజిట్ లెగ్ని మనం ఈ విధంగా టచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా శ్వాస తీసుకుంటూ 2 చేతులతో శ్వాసని రిలీజ్ చేస్తూ నెమ్మదిగా ఈ విధంగా పాదాన్ని పట్టుకుంటూ ఈ వెనక హ్యాండ్ వైపుకి మనం ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. నెమ్మదిగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్. ఈ విధంగా కింద వరకు ఎవరికైతే రాలేదో పట్టుకోవడానికి ప్రాబ్లంగా ఉంది అనుకున్న వాళ్ళు ఇక్కడ వరకైనా మన కంఫర్టబుల్ని బట్టి చేసుకోవచ్చు అండి. చాలా లావుగా ఉన్న వాళ్ళకి ఇక్కడి వరకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అనేసి ఆసనాన్ని స్టాప్ చేయొద్దు. జస్ట్ ఇక్కడ వరకు చేస్తూ ఈ విధంగా మన యొక్క పొట్టని వీలైనంత వరకు ఈ విధంగా మన నడుముని తిప్పడానికి ట్రై చేస్తూ చేయాలండి. శ్వాస తీసుకుంటూ శ్వాస రిలీజ్ చేస్తూ ఈ విధంగా మనం నెమ్మదిగా 3, నెమ్మదిగా 4 నుంచి 10 రౌండ్ల వరకు చేసుకుంటే దీని వలన ఉపయోగాలన్నీ కూడా మనం పొందవచ్చు. ఈ 2 ఆసనాస్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు అని కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.